భారత ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటనపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ఈ పర్యటనను పిట్ స్టాప్ అని అభివర్ణించారు. మోడీ పర్యటన మణిపూర్ ప్రజలకు తీవ్ర అనుమానమని అన్నారు. మే 2023లో జాతి హింస చెలరేగిన తర్వాత మోడీ తొలిసారి మణిపూర్లో పర్యటిస్తున్నారు. మోడీ తనకు తానుగా స్వాగత వేడుకను నెరవేర్చుకుంటున్నారని, ఇప్పటికీ బాధపడుతున్న వారి గాయాలకు ఇది క్రూరమైన చర్య అని ఖర్గే ఆరోపించారు. నరేంద్ర మోడీజీ మణిపూర్లో మీ 3 గంటల పిట్ స్టాప్ కరుణ కాదా? ఇది ప్రవాసనం, టోకనిజం, గాయపడిన ప్రజలకు తీవ్ర అవమానమన్నారు. "864 రోజుల హింస, 300 మంది ప్రాణాలు కోల్పోయారు. 67,000 మంది నిరాశ్రులయ్యారన్నారు. 1,500 మందికి పైగా గాయపడ్డారన్నారు ఖర్గే. అప్పటి నుంచి మోడీ 4 విదేశీ పర్యటనలు చేశారు. కానీ మణిపూర్ వాసులతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేయడానికి ఒక్క సందర్శన చేయలేదని విమర్శించారు. మీ డబుల్ ఇంజన్ మణిపూర్ అమాయక జీవితాలను బుల్డోజర్ చేసిందన్నారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడంతో హింస ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. మణిపూర్లో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత బీజేపీదేనని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్లీ తడబడుతుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.